శ్రీగురుభ్యో నమ. హరి ఓం. ఈ 9వ తారీఖు జూన్ నుంచి జూలై 3వ తారీఖు వరకు కూడా గురుడు శుక్రగ్రహాలు కలయిక వల్ల మేషం నుంచి మొదలుకొని మీనరాశి వరకు కూడా జరిగేటువంటి ఫలితాలు ఈ విధంగా ఉండబోతున్నాయి. ఈ గురుల్లో శుక్రుడు ప్రవేశిస్తూ ఉండడం వల్ల జరిగేటువంటి విపత్తులు కానీ మంచి అవకాశాలు ఏమన్నా మన లైఫ్లో ఈ నెలలో ఏమైనా మార్పులు సంభవించవచ్చా, ఆర్థిక ఇబ్బందుల నుంచి మనం ఏ విధంగా బయటపడడానికి ఏమైనా మార్గాలు ఉన్నాయా, అనారోగ్య సమస్యల నుంచి బయటపడడానికి అవకాశం కలుగుతుందా అనేటువంటి విషయాన్ని మనం మేషం మొదలుపెట్టుకుని మీనరాశి వరకు కూడా మనం విశదీకరించి చెప్పుకుందాం. మీనరాశి వారికి జూన్ 9వ తారీఖు నుంచి జూలై 3వ తారీఖు మధ్యలో గురువులో శుక్రుడు ప్రవేశిస్తూ ఉండడం వల్ల అద్భుతమైన ఫలితాలుగా చెప్పవచ్చు. అనుకున్న పనులు అనుకున్న సమయంలో పూర్తవుతాయి. అంతేకాకుండా విందు వినోదాల్లో ఎక్కువగా పాల్గొనడం, మిమ్మల్ని ఆదరించే వాళ్ళు ఎక్కువ అవడం, ఎప్పుడూ మిమ్మల్ని కలిసి అంటిపెట్టి ఉండుకోవడం, కొత్త కొత్త స్నేహితులు ఏర్పడడం, జీవితం అంటే ఇలా ఆనందదాయకంగా ఉండాలి అనేటువంటి వాతావరణంలో మీరు ఈ నెలంతా గడుపుతూ ఉంటారు. ధనాన్ని లెక్క చేయరు. అప్పులు దేవుందే తర్వాత తీర్చుకోవచ్చులే, ముందు మనం ఆహ్లాదకరంగా ఉండాలి అని ఒక నిర్ణయానికి రావడం, అప్పుల విషయాన్ని ఎక్కువగా టెన్షన్ తీసుకోకుండా అయ్యే టైంకి అవుతాయిలే అనేటువంటి ఒక నిర్లక్ష్య ధోరణితో ఉండడం జరుగుతుంది. పైగా ధనం ఉంటేనే మనం గుర్తిస్తారు అని చెప్పి ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెట్టి జనాల్లో ఆదరణ పొందేటువంటి అవకాశం లభిస్తుంది. ఈ మీనరాశి వారు రానున్న రోజుల్లో ఇబ్బంది పడడానికి ఈ విందు వినోదాలు అనేవి ఎక్కువగా దోహదపడేటువంటి అవకాశం గోచరిస్తుంది. ఈ నెలలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు లేకపోవడం వల్ల ఎక్కువ శాతం ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మాత్రమే ఏర్పరచుకోవడానికి చూస్తూ ఉంటారు. పైగా మీనరాశి వారు వ్యాపారాల్లో లాభాలు చూడడం, శత్రువుల మీద జయం లభించడం ఒక శుభసూచకంగా పరిణామంలో పెట్టుకుని నా అంతటోడు లేడు అనేటువంటి మాటని మాట్లాడుకుని అహం బ్రహ్మాస్మి అనేటువంటి నాళ్ళు ఎదరికి వెళ్ళడం ఈ నెలలో జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా తాత ముత్తాతల నుంచి రావాల్సినటువంటి ఆస్తి చివర్ల వరకు వచ్చి ఆగిపోతుంది. అయినా పర్వాలేదులే, వస్తుందన్న నమ్మకం నాకు ఉంది, ఇక్కడి వరకు వచ్చింది కదా అనేటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ అవుతుంది. పైగా వ్యాపారాల్లో కానీ ఆర్థిక విషయాల్లో కానీ ఎక్కువగా ఆలోచన చేయరు. తర్వాత చూద్దాములే, ఏముంది, మనకంటూ ఉన్నది ఆనందదాయకంగా ఉన్నామా లేదని మాత్రమే ఆలోచించాలి అనేటువంటి విషయంలో ఉంటారు. ప్రమాదాలు అనేటువంటి కావాలని కొని తెచ్చుకుంటుంటారు. ఆ ప్రాంతానికి వెళ్ళొద్దు, అటువైపుగా మీరు ప్రయాణం చెయ్యొద్దు అంటా వినకుండా అటువైపు ప్రయాణాలు చేసి యాక్సిడెంట్కి ప్రత్యక్షమైన కారణం మీరే అవుతాం జరుగుతుంది. ముఖ్యంగా మెదడుకు సంబంధించి పుర్రికి సంబంధించి అనేకమైన ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం లభిస్తుంది. ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా రాత్రి వేళల్లో ప్రయాణం చేసేటప్పుడు ఈ మీనరాశి వారు అత్యంత జాగ్రత్త వహించండి. అత్యంత జాగ్రత్త వహించండి. అంతేకాకుండా మీరు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మీరు ఎక్కడికి వెళ్తున్నారనే విషయాన్ని మీ స్నేహితులకు కానీ బంధువులకు కానీ ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడం చాలా మంచిది. ఈ మీనరాశి వారికి 27వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు కూడా గడ్డు సమయంగా చెప్పవచ్చు. ఈ సమయంలో కొంచెం జాగ్రత్త ఉండడం అత్యంత శుభసూచకం. ప్రతిరోజు కూడా భస్మంతో శివునికి అర్చన గావించండి. ఆ భస్మాన్ని అలా అడ్డంగా ధరించండి. ప్రతిరోజు శివపంచాక్షరి మహామంత్రాన్ని పఠించుకోవడం చాలా ఉత్తమమైన విషయం. మీనరాశి వారు వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. ఒకవేళ మీకు డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ తెలియకపోతే మీ ఫోటోని పంపించడం,
మేము అడిగేటువంటి ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పడం వల్ల మీ సమస్య పూర్తి పరిష్కారాన్ని వివరించి చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా ఎప్పుడూ కూడా రుద్రాక్షమాలను ధరించి ఉండండి. ఈశ్వర అనుగ్రహం కలుగుతూ ఉంటుంది. పైగా ఈ మీనరాశి వారు 9వ తారీఖు నుంచి 3వ తారీఖు వరకు కూడా విందు వినోదాలు ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు. కాబట్టి ఆ సమయంలో ఎవరు మన శత్రువులు, ఎవరు మన మిత్రులు, మనం మాట్లాడేటువంటి విధానం వల్ల ఎవరు మనసు నొచ్చుకుంటుంది అనేది ఒక్క క్షణం ఆలోచించి మాట్లాడుకోండి. మీ మాట వల్ల ఇతరుల యొక్క మనోభావాలు దెబ్బతినేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం చెప్పదగ్గ సూచన. ప్రతిరోజు కూడా భస్మధారణ చేయండి, కలిసి వచ్చేటువంటి అవకాశం లభిస్తుంది. పైగా ఈ మీనరాశి వారు 9వ తారీఖు నుంచి 3వ తారీఖు మధ్యలో వీలున్నంత వరకు కూడా శివాలయంలో ఎక్కువ సమయం కేటాయించే అవకాశాన్ని ఏర్పరచుకోండి. సర్వం పరమేశ్వర అర్పితమస్తు. లభిస్తుంది. ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా రాత్రి వేళల్లో ప్రయాణం చేసేటప్పుడు ఈ మీనరాశి వారు అత్యంత జాగ్రత్త వహించండి. అత్యంత జాగ్రత్త వహించండి. అంతేకాకుండా మీరు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మీరు ఎక్కడికి వెళ్తున్నారనే విషయాన్ని మీ స్నేహితులకు కానీ బంధువులకు కానీ ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడం చాలా మంచిది. ఈ మీనరాశి వారికి 27వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు కూడా గడ్డు సమయంగా చెప్పవచ్చు. ఈ సమయంలో కొంచెం జాగ్రత్త ఉండడం అత్యంత శుభసూచకం. ప్రతిరోజు కూడా భస్మంతో శివునికి అర్చన గావించండి. ఆ భస్మాన్ని అలా అడ్డంగా ధరించండి. ప్రతిరోజు శివపంచాక్షరి మహామంత్రాన్ని పఠించుకోవడం చాలా ఉత్తమమైన విషయం. మీనరాశి వారు వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. ఒకవేళ మీకు డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ తెలియకపోతే మీ ఫోటోని పంపించడం, మేము అడిగేటువంటి ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పడం వల్ల మీ సమస్య పూర్తి పరిష్కారాన్ని వివరించి చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా ఎప్పుడూ కూడా రుద్రాక్షమాలను ధరించి ఉండండి. ఈశ్వర అనుగ్రహం కలుగుతూ ఉంటుంది. పైగా ఈ మీనరాశి వారు 9వ తారీఖు నుంచి 3వ తారీఖు వరకు కూడా విందు వినోదాలు ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు. కాబట్టి ఆ సమయంలో ఎవరు మన శత్రువులు, ఎవరు మన మిత్రులు, మనం మాట్లాడేటువంటి విధానం వల్ల ఎవరు మనసు నొచ్చుకుంటుంది అనేది ఒక్క క్షణం ఆలోచించి మాట్లాడుకోండి. మీ మాట వల్ల ఇతరుల యొక్క మనోభావాలు దెబ్బతినేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం చెప్పదగ్గ సూచన. ప్రతిరోజు కూడా భస్మధారణ చేయండి, కలిసి వచ్చేటువంటి అవకాశం లభిస్తుంది. పైగా ఈ మీనరాశి వారు 9వ తారీఖు నుంచి 3వ తారీఖు మధ్యలో వీలున్నంత వరకు కూడా శివాలయంలో ఎక్కువ సమయం కేటాయించే అవకాశాన్ని ఏర్పరచుకోండి. సర్వం పరమేశ్వర అర్పితమస్తు.